శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనేశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనేశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనేశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి శని వక్రం వల్ల ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి శనేశ్వరుడు 4వ స్థానంలో వక్రిస్తున్నాడు. ఆధిపత్యం పరంగా 2, 3 స్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు. శని భగవానుడికి 3, 7, 10 స్థానాల మీద దృష్టి ఉంటుంది. ఆయన ఎక్కడున్నా కూడా ఈ స్థానాలు చూస్తాడు. దీన్ని బేస్ చేసుకుంటే గనక ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 6వ స్థానం 10వ స్థానం 1వ స్థానం వీటి మీద శని వక్ర ప్రభావం పనిచేస్తుంది. దీన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా జీవితానికి అవసరమైనటువంటి స్థిరత్వాన్ని శని వక్రం ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అంటే లైఫ్ లో ఒక సెటిల్మెంట్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలాగే భావోద్వేగాలన్నీ కూడా నియంత్రణలో ఉంచుకునే మెచ్యూరిటీ శని వక్రం కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా వాస్తవాలకు దూరంగా కాకుండా వాస్తవ కోణంలో ప్రతి విషయాన్ని ఆలోచించి విజయాలు సాధించేలాగా చేస్తుంది. ఇలాంటి ఫలితాలు శని వక్రం ధనుసు రాశి వాళ్ళకి ఇస్తుంది. ఒక్కొక్క రంగం వాళ్ళకి తీసుకుంటే విద్యార్థులకి ధనుసు రాశి వాళ్ళకి శని వక్రించడం వల్ల ప్రధానంగా కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఆ కాన్సన్ట్రేషన్ ఎందుకు తగ్గుతుందంటే ఫ్యామిలీలో చికాకుల వల్ల తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా ధనుసు రాశి విద్యార్థులు వాటి గురించి పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. డిసిప్లిన్ ఉండాలి. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. విద్యార్థులకు ర్యాంకులు రావాలంటే ఇంట్లో చికాకుల గురించి పట్టించుకోకూడదు. అలాగే ఉద్యోగులకైతే వర్క్ మీద ఫోకస్ తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే పర్సనల్ ఇష్యూస్. పర్సనల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కెరీర్లో ఫోకస్ తగ్గే అవకాశం ఉంది. పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా దాన్ని మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీసులో వర్క్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు సక్సెస్ వస్తుంది. బిజినెస్ స్పాట్కి వెళ్తే బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు సక్సెస్ వస్తుంది. అలాగే జాబ్ చేంజ్కి ఛాన్స్ అనేది ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ప్యాకేజ్తో వేరే కంపెనీకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రమోషన్ మాత్రం స్టేబుల్గా ఉండే వాళ్ళకి, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసే వాళ్ళకి,
వివాదాలకు వెళ్లకుండా ఉన్న వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఈ శనీశ్వరుడు కలిగింపజేస్తాడు. అలాగే ఏ డెసిషన్ అయినా సరే ఎమోషనల్ గా తీసుకోకూడదు. ఫోకస్ గా బాగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా ధనుసు రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకైతే కనుక కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలు చాలా బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ల్యాండ్ డీలింగ్స్ చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ బిజినెస్ కూడా స్లోగా ఉంటుంది. స్లోగా లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది వ్యాపారంలో ధనుసు రాశి వాళ్ళకి శనేశ్వరుడు ఇచ్చే ఫలితంగా చెప్పుకోవాలి. లాంగ్ టర్మ్ గ్రోత్, లాంగ్ టర్మ్ లో సక్సెస్ ఇస్తాడు. అలాగే ఇక స్త్రీల విషయానికి వస్తే కనుక ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బయట ఆఫీస్లో కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశం ఉంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భావోద్వేగాల వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ధనుసు రాశి స్త్రీలకు కనిపిస్తుంది. కాబట్టి యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేసుకోవటం ద్వారా ఎమోషనల్ బ్యాలెన్స్ పెంచుకునే ప్రయత్నం స్త్రీలు చేయాలి. అలాగే విదేశీ అవకాశాలు అనేవి అద్భుతంగా ఉండవు, లిమిటెడ్ గానే ఉంటాయి, కొంతమందికే వస్తాయి. అందులోనూ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఫ్యామిలీ టెన్షన్స్, ఫ్యామిలీ బర్డన్స్ లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఒక మంచి ఆఫర్ వచ్చినా సరే, అబ్రాడ్ ఆఫర్ వెళ్ళలేకపోవటానికి ఆస్కారం ఉంటుంది. కానీ చింతించవద్దు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అబ్రాడ్ ఛాన్స్ మిస్ చేసుకున్నామని బాధపడకండి. మళ్ళీ భవిష్యత్తులో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. గోల్డ్లో కానీ, ల్యాండ్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంతేగాని గ్యాంబ్లింగ్లో, బిట్ కాయిన్లో, షేర్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అలాగే ఎప్పుడైనా సరే రిలేషన్స్ పరంగా కూడా ఈ శని వక్రం ధనుసు రాశి వాళ్ళకి కొంత ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. రిలేషన్స్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎమోషనల్ గా భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోగలిగే మెచ్యూరిటీ రావాలి. ఒకళ్ళ అభిప్రాయాలకు ఒకళ్ళు గౌరవం ఇచ్చే విధంగా లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ పెరగాలి. అప్పుడే ధనుసు రాశి వాళ్ళకి శని వక్రం వల్ల ఫ్యామిలీలో గొడవలు ఉండవు. అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే కనుక నిరుద్యోగులకు కొంచెం ఆలస్యంగా జాబులు వచ్చే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెల్త్ పరంగా మాత్రం స్లీప్ అంటే నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత ఎక్కువసేపు హాయిగా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మెడిటేషన్ లాంటివి చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. మొత్తం మీద ధనుసు రాశి వాళ్ళకి మాత్రం జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవటం, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవటం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ప్రాపర్గా హ్యాండిల్ చేయటం ద్వారా వక్రించిన శని అనుకూల ఫలితాలు ఇస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూలై 27వ తేదీ శని భగవానుడు మీన రాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి, శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము, అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు. మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలైనా సరే ఈ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదే విధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి
ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3 అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ 3 అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.